పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిలిపివేయడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకంపై కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని కోరగా ప్రభుత్వం వారం రోజులుగా కౌంటర్ దాఖలు చేయకుండా పథకాలకు ఎగనామం పెట్టే కుట్రలు చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సోమవారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నాయకులు కౌశిక హరి, వ్యాల హరీష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షసత్వ పరిపాలన, అరాచక పరిపాలన కొనసాగుతుంది. ఎందుకంటే బాబు కేసీఆర్ గారు ఆ రోజు ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో 1,116,000 రూపాయల చెక్కులు ఇచ్చుకుంటా ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఇలా ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఒక దుశ్చర్యకు పాల్పడుతూ కోర్టులో వాళ్ళ లాయర్లతో కేసులు వేపించి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసే ప్రయత్నం, ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఇయాల్టి దాకా కోర్టులో కేసేసి మరి హైకోర్టు వాళ్ళు 4 వారాలు వాళ్ళకు సమయం ఇచ్చినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర పడుకొని ఇయాల్టి దాకా కౌంటర్ ఏం దాఖలు చేయలేకపోగా హైకోర్టు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసే ఒక నిర్ణయం తీసుకుంది. ఇది దుర్మార్గమైనటువంటి నిర్ణయం. కేసీఆర్ గారు దాదాపు 12 లక్షల మంది మహిళలకి 13,000 కోట్ల రూపాయలు ఇస్తే ఇవాళ ఈ సన్నాసి ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని రద్దు చేసే ఒక దుశ్చర్యకు పాల్పడుతుంది. కాబట్టి దానికి నిరసనగా ఇలా మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ రోడ్డుపై బైఠాయించి మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. బరాబర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఖచ్చితంగా కోర్టులో మళ్ళొకసారి పిటిషన్ ఫైల్ చేసి ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. లేకపోతే ఈ కార్యక్రమం అనేది మహిళలందరూ రోడ్ల మీదకి వస్తారు. మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని తరిమి కొడతారు. యాద పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో పేరుకు మాత్రమే ప్రజాపాలన, ప్రజలను వంచి మోసం చేస్తున్నటువంటి పాలన. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు ఉండకూడదు, ఆత్మహత్యలు ఉండకూడదని ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాన్ని అందించినటువంటి గొప్ప మహానాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఆనాడు లంబడి తండాలలో అమ్మాయిలను అమ్ముకుంటున్నారు అనేటువంటి ఉద్దేశం కొద్దీ పేదింట్లో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెడితే ఈరోజు ఈ యొక్క చేతగాని ప్రభుత్వం ఇవాళ ఆ యొక్క షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసేటువంటి కుట్ర చేస్తున్నది. ఇప్పటికే రైతు బీమా పథకము పోయింది. ఈ విధంగా ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలన్నిటి కూడా ఇలా రద్దు చేస్తున్నటువంటి ఈ యొక్క దొంగ నంగరాచి ప్రభుత్వాన్ని ఇలా ప్రజలందరూ కూడా ఇలా చీదరించుకున్నటువంటి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు షాదీ ముబారక్ను అదేవిధంగా కళ్యాణ లక్ష్మిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రమణ గారి ఆదేశాల మేరకు ఇలా నిరసన కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క పథకాన్ని పునరుద్ధరించకుంటే ఎమ్మెల్యే కాంపాపులను ముట్టడిస్తాం, ఎమ్మెల్యేలను వాడలలో గల్లీలలో తిరగకుండా చేస్తాం. మహిళలారా, అక్కలారా, మీరందరూ కూడా ఇలా ఈ ఎమ్మెల్యేలను నిలదీయాలి, ఈ యొక్క మోసపూరితమైనటువంటి నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన పిలుపునిస్తా ఉన్నాం.